వదలడం లేదు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలమవుతుంది. భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాఖండ్ కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉత్తరాఖండ్ వ్యాప్తంగా వర్షాలు దంచుకునే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అటు లోతట్టు ప్రాంతాల ప్రజలు, కొండ చర్యల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో 2 రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా మరొకరు గల్లంతైనట్టుగా తెలుస్తోంది. చమోలి జిల్లాలోని ధరాలి పట్టణంలో క్లౌడ్ బర్స్ట్ తో వరదలు తలెత్తాయి. దీంతో రహదారులు కోతకు గురయ్యాయి. పలు వాహనాలు ప్రమాదాలకు గురయ్యాయి. వరదల దుర్ఘటనల్లో ఓ యువతి మృతి చెందింది. పలువురి ఆచూకీ లేకుండా పోయింది. మరోవైపు విపత్తు నిర్వహణ బృందాలు, పోలీసులు రంగంలోకి దిగారు. సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. గాయపడిన వారిని రిషికేశ్లోని ఎయిమ్స్ కు తరలించారు. ఇక భారీ వర్షంతో ధరాలి పట్టణం అతలాకుతలమైంది. అనేక చోట్ల ఇళ్ల వద్ద భారీ స్థాయిలో బురద మేటలు వచ్చి చేరాయి. ఇక మార్కెట్లో అడుగు తీసి అడుగు వేయడానికి వీలు లేకుండా ఉంది. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. దారి పొడవునా అనేక వాహనాలు బురదలో కూరుకుపోయాయి. అటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాజస్థాన్ అతలాకుతలమవుతుంది. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా 6 మృతి చెందగా మరో 2 గల్లంతయ్యారు. మృతుల్లో 4 చిన్నారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో 2 రోజులు స్కూల్స్ కు సెలవులు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని సవాయ్ మాధోపూర్ నగరంలో కూడా గత కొన్ని రోజులుగా కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. దాంతో ఆ నగరంలోని మెజారిటీ ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు, వీధులు నీట మునిగిన పరిస్థితి. దాంతో అధికారులు అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పునరావాస కేంద్రాల్లో వారికి ఆశ్రయాన్ని కల్పించారు. అక్కడ పరిస్థితులను చక్కదిద్దేందుకు అధికారులు, విపత్తు నిర్వహణ బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. నగరంలోని చాలా ప్రాంతాల్లో రహదారులు కూడా నీట మునగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. వర్షం ఇంకా పూర్తిగా తగ్గకపోవడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతుంది.